కృష్ణా జిల్లా కంకిపాడు పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ విచారణ ముగిసింది. 3 గంటల పాటు ఆయన ప్రశ్నించారు. స్థలం ఆక్రమణ, బెదిరింపులకు సంబంధించిన పలు ప్రశ్నలు అడిగారు పోలీసులు. కేసుతో సంబంధం ఉన్న ఇతరుల వివరాలు కూడా ఆరా తీశారు. విచారణ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం కంకిపాడు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత గన్నవరం కోర్టులో వంశీని హాజరుపరచనున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా కంకిపాడు పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ విచారణ ముగిసింది. 3 గంటల పాటు వంశీని ప్రశ్నించారు పోలీసులు. స్థలం ఆక్రమణ, బెదిరింపులకు సంబంధించిన పలు ప్రశ్నలు అడిగారు పోలీసులు. కేసుతో సంబంధం ఉన్న ఇతరుల వివరాలు కూడా ఆరా తీశారు. విచారణ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం కంకిపాడు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత గన్నవరం కోర్టులో వంశీని హాజరుపరచనున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా కంకిపాడు పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ విచారణ ముగిసింది. 3 గంటల పాటు ఆయన ప్రశ్నించారు. స్థలం ఆక్రమణ, బెదిరింపులకు సంబంధించిన పలు ప్రశ్నలు అడిగారు పోలీసులు. కేసుతో సంబంధం ఉన్న ఇతరుల వివరాలు కూడా ఆరా తీశారు. విచారణ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత గన్నవరం కోర్టులో వంశీని హాజరుపరచనున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా కంకిపాడు పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ విచారణ ముగిసింది. సుమారు 3 గంటల పాటు వంశీని ప్రశ్నించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, స్వాతి, ఆత్కూర్ పోలీసులు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు. స్థల ఆక్రమణతో పాటు బెదిరింపుల కేసులో కోర్టు ఒకరోజు కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో ఈరోజు ఆయన్ని గన్నవరం ఆత్కూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో విచారించాల్సి ఉంది. అయితే రేపు చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో అక్కడ లా అండ్ ఆర్డర్ తో పాటు కొన్ని సమస్యలు ఏమన్నా తలెత్తుతాయనే నేపథ్యంలో కంకిపాడు పోలీస్ స్టేషన్ కి వంశీని తీసుకుని వచ్చారు. ఉదయం 10 గంటలకు సబ్ జైలు నుంచి వల్లభనేని వంశీని తీసుకొచ్చిన తర్వాత వైద్య పరీక్షలు అంటే డైరెక్ట్ గా కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన నేరుగా కంకిపాడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. 11 ఆ టైం నుంచి దాదాపు 3 గంటల వరకు వల్లభనేని వంశీని లాయర్ సమక్షంలో విచారించారు. ముఖ్యంగా స్థల ఆక్రమణతో పాటు బెదిరింపు కేసులో సంబంధించి అనేక ప్రశ్నలు వంశీని పోలీస్ అధికారులు అడిగినట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా ఎందుకు ఆ స్థలాన్ని ఆక్రమించాల్సి వచ్చింది, ఎవరెవరిని బెదిరించారు, ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే విధంగా అన్ని కోణాల్లో కూడా పోలీసులు వల్లభనేని వంశీని ప్రశ్నలు అడిగినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. దాంతోపాటు ఈ కేసులో ఎవరైతే మిగతా కొంతమంది సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్నారో వాళ్ళందరినీ పేర్లు కూడా ప్రస్తావించి వంశీని లోపల ప్రశ్నలు అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ 3 గంటల పాటు సాగిన విచారణ ముగిసింది. ప్రస్తుతం ఆ వల్లభనేని వంశీని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకి మరొకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన మళ్లీ ఇక్కడ నుంచి గన్నవరం ఆ కోర్టుకి తరలించబోతున్నారు. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. స్వాతి, రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద